రాష్ట్రంలో ఒకవైపు భూకంపం, మరోవైపు ప్రకంపనం. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ కిందకి నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు ప్రధానమైన చర్చ ఇదే. అసలు ఏం జరుగుతుంది మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం అధికారాన్ని చెలాయించకుండా అభద్రతలో కొనసాగుతుందా? ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఇదే చర్చ కొనసాగుతుంది. బనకచెర్ల వివాదం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక అంతర్గత చర్చ మొదలైందన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బనకచెర్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు ఒప్పుకునేది లేదు, అవసరమైతే యుద్ధం చేస్తాం, ఉద్యమం చేస్తాం, దానికి నాయకత్వం నేనే వహిస్తానని చెప్తూనే ఢిల్లీకి వెళ్లి కమిటీ ఏర్పాటుకు అంగీకరించి రావడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటైంది. రేపు ఈ కమిటీ ఏపీకి అనుకూలంగా నివేదిక ఇచ్చి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి దాన్ని అమల్లోకి తీసుకొస్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలి కావాలి? కాంగ్రెస్ పార్టీ నాయకుల భవితవ్యం ఎందుకు ప్రశ్నార్థకం కావాలి? దీన్ని అంగీకరిద్దామా, తిరస్కరిద్దామా? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఏకంగా దింపేద్దామా అన్న స్థాయికి ఈ చర్చ రావడం ఈ రోజు ఆ పార్టీలో భూకంపాన్ని సృష్టిస్తుంది. ఈ వ్యవహారం ఇలా ఉండగానే అటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను మొదలుపెట్టారు. ఒక ప్రభుత్వము అధికారంలో ఉండగా ఆ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తుండగా ప్రభుత్వానికి సమాంతరంగా పార్టీ పాదయాత్రలు చేయడం దేనికి సంకేతము? ఇప్పటికే పార్టీ పట్ల ఒక అసంతృప్తి పెరిగింది, అసహనం పెరిగింది. ఈ అసహనాన్ని, అసంతృప్తిని చల్లార్చడానికే పార్టీ ఈ పాదయాత్ర చేస్తుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి పార్టీ పాదయాత్రలు చేసి అసహనాన్ని, అసంతృప్తిని తగ్గించేటందుకు ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం చేస్తున్న దాని పట్ల ప్రజల్లో ఒక నమ్మకం లేదు, దానికి మద్దతు లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీయే పరోక్షంగా అంగీకరిస్తున్నట్టు. లేదా పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం లేదు, పార్టీ పట్ల విశ్వాసం తగ్గుతోంది, రానున్న ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలు కాబోతుంది కాబట్టి అలాంటి దాన్ని తప్పించుకోవడానికి ఈరోజు పాదయాత్రలు చేస్తున్నాము అని అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలన పట్ల కూడా ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుందన్న సంకేతమే వెలువడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది అటు ప్రభుత్వానికి, పార్టీకి రెండింటికి మంచిది కాదు. ఈ రెండు కాకుండా కేవలం రేవంత్ రెడ్డి మీదనే అసంతృప్తి ఉన్నది, రేవంత్ రెడ్డి పాలన మీదనే అసహనం పెరుగుతున్నది. సో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళ మనసెరిగి రేపు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఎసరు పట్టే విధంగా ఈ పాదయాత్రలు ఉన్నాయా? ప్రధానంగా ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. త్వరలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పిస్తారు, ఆ స్థానంలో వేరే నాయకులు వస్తారు, అవసరమైతే బీసీ నాయకులను పెడతారు అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జరగడం విశేషం. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఇటీవల రేవంత్ రెడ్డికి కేంద్రంలో అపాయింట్మెంట్ దొరకడం లేదనేది ఒకటి చర్చ జరుగుతుంది. అదే విధంగా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏకపక్ష విధానము కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చడం లేదు. ఇంకొకటి, మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డి తీరు పట్ల సంతృప్తిగా లేరు, ఆమె ఇచ్చే నివేదికలు కూడా ఇస్తున్నారు. సో ఈ మార్పు తప్పదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీద కుట్ర జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి శిబిరం నుంచి వస్తున్నది. దానికి అనుగుణంగానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది బయటకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు కుట్రలు పన్నుతున్నారో ఆ రెడ్డి మంత్రుల ఫోన్ లో ట్యాపులు చేస్తున్నారు, వాళ్ళ భద్రతా సిబ్బంది నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మంత్రులు ఫోన్లని, స్మార్ట్ ఫోన్లను వాడేసి పక్కన పడేసి డబ్బా ఫోన్లు వాడుతున్నారు, భద్రతా సిబ్బందిని, అటెండర్లను పక్కన పెట్టి ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్నారు. సో ఈ అభద్రతా భావంలో నాయకులు వచ్చేసారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకునేటందుకు ఆయన ప్రయత్నాలు చేస్తుండగా ఆయన సీటు కిందకి నెమ్మదిగా నీరు వచ్చే విధంగా, చాప కింద నీరులా ఆయన పదవికి ఎసరు పెట్టే కార్యక్రమం జరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు తీవ్ర చర్చానీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ టూర్లు, బీసీలకు 42% రిజర్వేషన్ల పాలిటిక్స్, డైవర్షన్ టాక్టిక్స్ నడుస్తున్నాయి. ఇంతకు మించి ఏమీ లేదనేది ఈ రోజు కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయం.
మరే ఈ సీటు ఎసరుకు ఎవరు సమాధానం చెప్తారు? ఎప్పట్లో ముగింపు కార్డు పడుతుంది? ఈ పాదయాత్ర ఎటువైపు దారి తీస్తుంది? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పాదయాత్రే అధికారంలో ఉండగా మళ్ళా పార్టీ తరపున పాదయాత్రలు చేయడము ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకుని మార్పుక లేకపోతే పార్టీ ప్రక్షాళనక? వీటన్నిటికీ సమాధానం రావాల్సి ఉన్నది. మరి పార్టీ ఏం చేస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.